తనని గెలిపిస్తే మంగళగిరిని దేశంలోనే నెంబర్ 1గా నిలుపుతానన్నారు లోకేష్ గారు. ఆల్రెడీ అతను ప్రజలు అక్కడ మంగళగిరిలో ఓటమి పాలైన అతను పనిచేసేటండి 5 ఏళ్ళు. రేపు వాళ్ళ అధికారంలోకి వస్తున్నారు. ఇతను గెలిపిస్తే డెఫినెట్గా అందులో అనుమానం ఉంది. జగన్మోహన్ రెడ్డికి ఏమైనా ఆశలు ఉన్నారు. అతను 9-10 సీట్లు దాటి రావండి. అంటే ఈసారి ఏపీ ఎన్నికలు చాలా టఫ్గా ఉండబోతున్నాయి. టఫ్గా ఉండదు, వన్ సైడ్ టఫ్గా ఉంటున్నాయని చూపించడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. వీళ్ళు భయపెట్టడానికి. ఓకే, జనాల్లో ధైర్యంగా ఓటేయాలంతే. చేయాల్సిన పని టీడీపీ వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే వీళ్ళు ప్రచారం అలాగే చేస్తారు, మనం వద్దన్నా. అవును, వాళ్ళు ఇచ్చి పథకాలు వాడికన్నా బాగా ఇస్తాం అనేటువంటి చెప్పుకుంటారు అలాగన్నా. దాంతోపాటు చేయాల్సిన పని ఏంటంటే ఓట్లు ఎంచుకోవాలి, జాగ్రత్తగా తీసుకెళ్ళందరు నన్ను. ఊరికే ఇక్కడ ఆత్మీయ సమావేశాలు ఇలాంటి పనికిమాల సమావేశాలు పెట్టకుండా వాళ్ళకి అనుబంధ సంఘాలన్నీ కూడా ఏం చేయాలంటే ఓటర్లని ఇక్కడ మెడ్రాస్లో కానీ బెంగళూరులో కానీ హైదరాబాద్లో కానీ లేకపోతే వేరే చోట్ల ఉన్న వాళ్ళందరినీ ఆ అనుబంధ సంఘాలందరూ ఆయా నియోజకవర్గాల నాయకులు వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని వాళ్ళు వీళ్ళకి అప్పచెప్పాలి బాధ్యత. వీళ్ళు ఎలాగో డబ్బులు ఖర్చు పెడుతున్నారు, ఆత్మీయ సమావేశాలు 3 లక్షలు 4 లక్షలు ఖర్చు పెడుతున్నారు కదా అనవసరంగా. పాపం వీళ్ళు జైలు డబ్బులు వేసుకున్నారో మళ్ళీ చందాలు వసూలు చేస్తున్నారు, లేకపోతే క్యాండిడేట్ ఇస్తున్నాడో తెలియదు. అది ఏదో రూపంలో ఖర్చు అయితే అవుతుంది కదా. ఆ డబ్బుని వీళ్ళు ఇలాగ ఊళ్ళకి తీసుకెళ్ళడానికి బస్సులు పెట్టడానికి అది వాడితే బాగుంటుంది అనుకోండి. ఊరికెళ్ళి ఒకటప్పుడు సమావేశాలు వాళ్ళు ఫోకస్ చేసుకోవడం తప్ప, ఊరికే ఉపన్యాసాలు ఇవ్వడం తప్ప దాంట్లో ప్రయోజనం ఏమి ఉండదు అనుకుంటున్నాను నేను. పైగా అక్కడ గొడవలు వస్తాయి, వాళ్ళ పేరు వచ్చేస్తుంది, వీళ్ళకి పేరు వచ్చేస్తుంది, వాళ్ళు తగులు ఆడుకుని దెబ్బలు ఆడుకుని తన్నుకు వస్తున్నారు. అలాంటివన్నీ మానేసి ఇప్పుడు సపోజు ఒక నియోజకవర్గం చేశారు, ఆ నియోజకవర్గం మాత్రం చెప్పమనాల, ఏమండి మీ నియోజకవర్గంలో మీ గ్రామాలకు సంబంధించి మాకు హైదరాబాద్లో పలానా ఎక్కడెక్కడ ఉన్నారంటే దాన్ని వీళ్ళు ఎలాగ గ్రూపుల కింద అనుబంధ సంఘాలు పనిచేస్తున్నారు. ఇలాగా చంద్రబాబు గారు వాళ్ళు ఐడెంటిఫై చేశారు, వీళ్ళు ఏదో చేస్తున్నారని, వాళ్ళు ఏదో చేస్తున్నారని ఆల్రెడీ మీకు ఏదో క్రెడిట్ ఇచ్చేసారు కాబట్టి ఆ క్రెడిట్ తగ్గట్టుగా మీరు పనిచేయండి, సింపుల్గా లెవెల్ అయిపోద్ది. ఈజీ చేత అలా చేయాలి తప్ప ఊరికే మీటింగ్ పెడితే ఏమవుద్ది. ఇప్పుడు అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నేను 10 మందిని పంపిస్తున్నాను, నాకు దృష్టికి వచ్చింది. మీరు ఒక పార్టీ యూనిట్గా పనిచేస్తున్నారు కాబట్టి పార్టీ కాబట్టి మీకు ఇంకా ఎక్కువ బాధ్యత ఉంది. అంతేగాని ఊరికే మీటింగ్ పెడితే అయిపోదాం. డెఫినెట్గా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గానే కాదు రాష్ట్రానికే దిక్సూచి ఆయన. ఎందుకంటే పాదయాత్ర చేసి మొత్తం సమస్యలను ఆకలింపు చేసుకున్నాడు. రేపు భవిష్యత్ తరానికి అతను నేటి యువతరానికి మరో హీరో అనమాట. నేటి యువతరానికి మరో హీరో. చాలా మంచి విషయాలు చెప్పారు సార్. థ్యాంక్ యూ.